నేనండి మీ వదినమ్మను. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం మన క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని ఎలా సీజనింగ్ చేయాలో, ఎలా సీజనింగ్ చేస్తే అవి పర్ఫెక్ట్గా వండుకోవడానికి రెడీగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. నేనైతే డీమార్ట్ నుంచి ఈ దోశ తవాని తీసుకున్నానండి, క్యాస్ట్ ఐరన్ది. ఇది నాకు 1100 రూపీస్ వరకు కాస్ట్ పడింది. దోశ తయారీకి ఇప్పుడైతే మనం నాన్ స్టిక్ తవాలను ఉపయోగిస్తున్నాం, కానీ ఒకప్పుడు ఇనుప పెనాలను ఉపయోగించేవాళ్ళు. అయితే ఈరోజు ఏ రకమైన తవాతో దోశను తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే సాంప్రదాయమైన ఇనుప పెనం మీద దోశలు వేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. ఇనుప పెనం మీద వేసే దోశలతో శరీరానికి కావాల్సినంత ఐరన్ అందుతుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కనుక ఈజీగా దోశలు వేయచ్చు కదా అంటూ నాన్ స్టిక్ ప్యాన్ ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇక నుంచి అయినా దాన్ని తగ్గించి కొంచెం కష్టమైన సింపుల్ చిట్కాలను పాటిస్తూ ఇనుప పెనం మీద లేకపోతే క్యాస్ట్ ఐరన్ పెనాల మీద దోశలు వేసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉత్తమం అండి. ఏదైనా క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ని మనం ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నప్పుడు ట్యాప్ కింద అంటే రన్నింగ్ వాటర్ కింద పెట్టి మైల్డ్ సోప్ తోటి మెత్తటి స్క్రబ్బర్ తోటి రెండు వైపులా రుద్దుతూ నీట్గా కడుక్కోవాలండి. పూర్తిగా కడిగాక ఒక కాటన్ క్లాత్ తోటి పూర్తిగా తుడిచి ఒక గంట సేపు ఆరనివ్వాలి. పూర్తిగా డ్రై అయ్యాక మనము రెండు వైపులా కూడా ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేశాక ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని ఒక టిష్యూతో పూర్తిగా తుడిచేయాలి. ఇలా చేశాక మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి తవాని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇలా మనము ఓవర్ హీట్ ఫస్ట్ టైం చేయడం వల్ల దాని లోపల ఏమైనా టాక్సిన్స్ ఉంటే అవన్నీ రిలీజ్ అయ్యి అంటే కెమికల్స్ ఉంటే వెళ్ళిపోతాయండి. తర్వాత దీన్ని లైట్గా ఆయిల్ తోటి గ్రీస్ చేసుకొని ఫస్ట్ టైం ఆనియన్స్ని ఫ్రై చేసి తర్వాత ఒక దోశ రెండు దోశలు తీసేసి తర్వాత మనము నెక్స్ట్ దోశల నుంచి మనకు తినడానికి రెడీగా ఉంటాయండి. ఇలా ఆనియన్స్ని ఫ్రై చేయడం వల్ల ఫస్ట్ రెండు దోశలను మనం తినకపోవడం వల్ల దాని లోపల ఏమైనా కొద్దో గొప్ప టాక్సిన్స్ ఉంటే వాటిలోకి వెళ్ళిపోతాయండి. కాబట్టి మన క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అనేది మన దోశలు వేసుకోవడానికి ఎప్పటికీ రెడీగా ఉంటుంది. మనం వీటి విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే యూజ్ చేసిన ప్రతిసారి కడగాల్సిన అవసరం లేదండి. యూజ్ చేశాక నీట్గా ఒక క్లాత్తో తుడిచి లైట్గా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టామంటే ఈ కుక్వేర్ తరతరాలు మన్నుతాయండి. అంటే మన జనరేషన్స్ పాస్ అయిపోతుంటాయి. మనం ఇంకో జనరేషన్కి అలా ఇచ్చుకునేలాగా ఇవి పదిలంగా ఉంటాయి అన్నమాట. మనం వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత లైఫ్ వీటికి వస్తుందండి. ఈ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా మనం నీట్గా జాగ్రత్తగా వాడుతూ ఉంటే వాడగా ఇవి కూడా నాన్ స్టిక్ పెనాల్ లాగా మారిపోతూ ఉంటాయండి. ఎందుకంటే నేను ఒక 3 years నుంచి ఒక క్యాస్ట్ ఐరన్ కళాయిని వాడుతున్నాను. అది అలానే ఇప్పుడు నాన్ స్టిక్ దానిలాగా పనిచేస్తుందండి. మనం కడిగాక లైట్ క్లాత్తో నీట్గా తుడిచేసి కాస్త ఆయిల్ని అప్లై చేసి పక్క పెట్టామంటే సరి ఎంతకాలం అయినా సరే ఇవి నీట్గా మన్నుతాయండి. ఫస్ట్ టైం కాబట్టి నేను ఈ తవాని ఓవర్ హీట్ చేశాను. మీరు సెకండ్ టైం నుంచి యూజ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయింది అనిపించింది ఆ పెనం మీరు కాస్త ఆయిల్ని చల్లారంటే అది నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. దోశ బ్లాక్ కాకుండా రెడ్గా వస్తుందండి. ఈ ఒక్క టిప్ని అందరూ బాగా గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా క్యాస్ట్ ఐరన్ చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే మీ ఆహారంలో ఇనుము తీసుకోవడం పెరుగుతుంది. నాన్ స్టిక్ని ఎందుకు వద్దంటున్నాను అంటే నాన్ స్టిక్ ప్యాన్ తయారీ సమయంలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. టెఫ్లాన్ మరియు నాన్ స్టిక్ పెనాలలో టాక్సిన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని మన ఆహారం వండేటప్పుడు వేడి చేసినప్పుడు దానిలో నుంచి ఈ రసాయనాలు హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం వేడి చేసినప్పుడు మాత్రమే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు మన బాడీలోకి వెళ్ళడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది మనం తినే ఆహారంలో కలుస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్కి అనారోగ్య సమస్యలకి అనవసరంగా కారణమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ క్షణం నుంచి మన ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ పాత్రలు అన్నిటినీ కూడా చెత్తబుట్టలో పడేసి మనం ఐరన్కి కానీ క్యాస్ట్ ఐరన్కి కానీ స్టీల్ పాత్రలకి కానీ లేకపోతే మనము మట్టి పాత్రలకి నిరభ్యంతరంగా షిఫ్ట్ అయిపోవచ్చు. ఇలా చేయడం వల్ల మన ఫ్యామిలీ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.